Hey guys, welcome to our channel Foodie Plate. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఫ్యూ వీక్స్ బ్యాక్‌దండి. సో, మార్నింగ్ అయితే నా డే అయితే చియా సీడ్స్ వాటర్ అండ్ సమ్ పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్ అండ్ వాల్‌నట్స్‌తో స్టార్ట్ అయింది. అండ్ చియా సీడ్స్ వాటర్‌లో కొంచెం అయితే లెమన్ యాడ్ చేసుకున్నాను. అండ్ చియా సీడ్స్ వాటర్ తాగేసి అండ్ నట్స్ తినేసాక ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి అయితే టీ తాగాను. నాకు మార్నింగ్ కన్ఫర్మ్ టీ తాగాలండి. లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది. నాలాగే మీరు కూడానా? ఒకవేళ మీకేమన్నా టీ తాగకుండా వేరే ఏమన్నా రెమెడీ తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు టీ పర్సన్ ఆర్ కాఫీ పర్సన్ అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ రోజైతే టిఫిన్ ఏం చేయలేదండి. ఆ రోజు మేము భీమవరం వెళ్ళాలి. చాలా పనులున్నాయి. సో, అవన్నీ కంప్లీట్ చేసుకురావాలి కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం. తినేసి వెళ్దాం అని అయితే ఆ రోజు నా ఫేవరెట్ సోయా కోకోనట్ రైస్ అయితే చేశారు మా మదర్. నాకు చాలా ఇష్టం మా మదర్ చేసిన సోయా కోకోనట్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో రెసిపీ అయితే అప్లోడ్ చేశాం. మీరు గనక ట్రై చేయకపోతే పక్కా రెసిపీ చూసి ట్రై చేయండి. మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది. అండ్ దీనికి కాంబినేషన్ కింద చికెన్ ఫ్రై ఆర్ మటన్ కీమా కర్రీ ఇలా ఏదైనా సరే ఇంకా టేస్ట్‌ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో, ఆ రోజైతే మా ఇంట్లో చికెన్ ఫ్రై చేశారు. సో, చికెన్ ఫ్రై వేసుకొని ఆ సోయా కోకోనట్ రైస్ కాంబినేషన్‌తో తినేసాను. చాలా ఫుల్ టమ్మీ ఫుల్‌గా తిన్నాను. మీరు కూడా నాలాగా ఫేవరెట్ ఫుడ్ ఉంటే త్వరగా ఆకలేసేస్తుందా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ఫేవరెట్ ఫుడ్ వండిన రోజు ఇంకా త్వరగా ఆకలేసేస్తుంది ఎప్పుడు తిందామా అని చెప్పి. సో, ఆ రోజైతే ఫుడ్ తినేసి ఇంకా భీమవరం అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా పనులున్నాయి. మార్నింగ్ మేము స్టార్ట్ అయింది 10 ఆర్ 11 అనుకుంటా. సో, ఈవినింగ్ ఎన్నింటికొచ్చామో చూడండి మీరే. సో, తినేసైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో, మేమనుకున్న పనులన్నీ అయినాయా లేదా కూడా చూడండి. ఎందుకంటే ఎక్కువ పనులున్నప్పుడు వెళ్తే కొన్ని పనులు మర్చిపోతాం. అందుకే లిస్ట్ ఔట్ చేసుకున్నాం. ఏమేం థింగ్స్ కొనుక్కోవాలి, ఏమేం పనులున్నాయి అన్నీ. సో, ఆ రోజు క్లైమేట్ కూడా ఫుల్ ఎండగా ఉందండి. ఇంకా పనులున్నప్పుడు తప్పదు కదా! సో, లెట్స్ గో. మర్చిపోయాను అడగడం. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకుంటే చాలా చాలా థ్యాంక్ యూ. ఒకవేళ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ మన ఛానెల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. రెసిపీ వీడియోస్, రెస్టారెంట్ రివ్యూస్, ట్రావెల్ వీడియోస్ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. సో, ఒకసారి వెళ్లి అవి కూడా చెక్ చేసేయండి. మీకు నచ్చొచ్చేమో. అండ్ అలాగే ఇంకో విషయం మా వీడియోస్ కనుక మీకు నచ్చితే కన్ఫర్మ్ లైక్ కూడా చేయండి. సో దట్ ఎక్కువ మందికి మన వీడియోస్ రీచ్ అయ్యి ఎక్కువ రీచ్ వస్తుందనమాట. మాటల్లోనే భీమవరం వచ్చేసాము. సో, మేము ఫస్ట్ పనులు వన్ టౌన్‌లో కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాం. సో, ఎందుకంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. భీమవరం తెలిసిన వాళ్ళకైతే వన్ టౌన్‌లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ పార్కింగ్‌కి అస్సలు స్పేస్ ఉండదు. సో, ఎంత ఎర్లీగా ఎళ్తే పార్కింగ్ దొరుకుతుందని మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఫస్ట్ వన్ టౌన్‌లో పనులు కంప్లీట్ చేసేసుకుంటే ఈజీ అని చెప్పి వన్ టౌన్‌కి వెళ్ళిపోయాము. తెలియని వాళ్ళకైతే భీమవరంలో వన్ టౌన్, టూ టౌన్ అని ఉంటుందండి. వన్ టౌన్‌లో ఎక్కువ గోల్డ్ షాప్స్ కానీ, నార్మల్ షాప్స్ కానీ ఎక్కువుంటాయి. క్లోతింగ్ గాని అవన్నీ. సో, అక్కడైతే మాకు ఆ రోజు దేవుడి దయ వల్ల పార్కింగ్ అయితే దొరికింది. లేకపోతే చెప్తున్నాను కదండీ! పార్కింగ్‌కి చాలా ఇబ్బంది పడతాము వన్ టౌన్‌లో. చాలా రష్ ఉంటాయి. అంటే దగ్గరగా షాప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ అయితే జ్యువెల్లరీ షాప్‌కి వెళ్ళాం. ఎందుకు అనుకుంటే నాది బ్రాస్లైట్ ఒకటి హుక్ అది విరిగిపోయిందండి. సో, అది సెట్ చేయించుకోవడానికి వెళ్ళాం. అండ్ అక్కడ వీడియో ఏం తీయలేదు. ఎక్కువ జ్యువెల్లరీ షాప్స్‌లో వీడియోస్ అలౌమెంట్ ఉండదు కదా! ఎందుకంటే వాళ్ళ డిజైన్స్ బయటికి వెళ్ళిపోతాయని. సో, ఇంక నేను ఆ రోజు కూడా ఎక్కువ ఏం చూడలేదు. అందుకే మీకు చూపించలేదు. మీకు గనక జ్యువెల్లరీ వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను చూసిన జ్యువెల్లరీ మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను. జ్యువెల్లరీ షాప్‌లో బ్రాస్లెట్ సెట్ చేయించుకొని తీసేసుకున్నాకైతే పక్కనే అంజలి మ్యాచింగ్ సెంటర్ అని ఉంటుందండి. అక్కడికైతే
అయితే మా మదర్ శారీస్ అలాగే మా అక్కకి బిజినెస్ ఉంది. యూఎస్ పంపడానికి శారీస్‌కి ఫాల్స్ అలాగే బ్లౌజెస్‌కి లైనింగ్ అన్నీ తీసుకోవడానికైతే అంజలి మ్యాచింగ్స్‌కి వెళ్ళాము. అక్కడ మనం శారీస్ ఇస్తే వాళ్ళే కరెక్ట్ ఫాల్స్ అండ్ బ్లౌజ్‌కి లైనింగ్స్ కూడా కరెక్ట్‌గా ఇచ్చేస్తారు. ఇంకిక్కడ ఫాల్స్, లైనింగ్స్ అన్నీ తీసేసుకున్నాక వేరే షాప్‌కి వెళ్ళాం 1 టౌన్‌లోనే. అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను, కుదరలేదనమాట. సో, ఇంక 1 టౌన్‌లో పనులన్నీ అయిపోయాక 2 టౌన్‌లో ఉన్న విజేతకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కొన్ని థింగ్స్ తీసుకోవాలి అండ్ గ్రోసరీస్ అవన్నీ తీసుకోవాలి. సో, చూస్తున్నాము ఏమేం కావాలి, ఏం తీసుకోవాలి అని చెప్పి. సో, అన్నీ చూస్తున్నప్పుడు అక్కడ మాకు రాఖీలు కనిపించినియి. ఏంటి ఇప్పుడు రాఖీలు అనుకుంటున్నారా? ముందే చెప్పాను కదా మీకు ఈ వీడియో తీసి ఫ్యూ వీక్స్ అయిందని చెప్పి. ఇది రాఖీకి కొన్ని డేస్ ముందు తీసిన వీడియో అనమాట. సో, రాఖీలు కూడా చూసాం. ఏమన్నా బాగున్నాయేమో అని చెప్పి. అంటే మేము రాఖీలు కట్టినప్పుడు, తీసుకున్నప్పుడు ప్రిఫర్ చేసేది సింపుల్‌గా ఉన్న రాఖీ. సో దట్ వాళ్ళు ఎక్కువ రోజులు ఉంచుకుంటారని చెప్పి. పెద్దవి అయితే అన్ని డేస్ ఉంచుకోరు కదా! వెంటనే తీసేస్తారు కదా! అందుకే సింపుల్ రాఖీస్ ప్రిఫర్ చేస్తాం. సో, మాకక్కడైతే ఏం నచ్చలేదు. సో, రాఖీలు తీసుకోలేదు. ఇంకా కేక్ అది బావుంటుంది అక్కడ బనానా కేక్, చాక్లేట్ కేక్ అనుకుంటా. సో, నాకు నేమ్ ఎగ్జాక్ట్‌గా తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో, అది తీసుకున్నాము. మా అక్క వాళ్ళ బాబుకి స్నాక్స్ కింద వేద్దామని. అండ్ దెన్ అక్కడ బేబీ కార్న్ కూడా తీసుకున్నాము. ఈ బేబీ కార్న్‌తో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బేబీ కార్న్ కర్రీ రెసిపీ వీడియో కూడా అయితే తీశానండి. సో, ఆ వీడియో ముందొస్తుందో, ఈ వీడియో ముందొస్తుందో నాకు తెలీదు. సో, ఒకసారి ఛానెల్‌లో చెక్ చేయండి. బేబీ కార్న్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇంకిక్కడ కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసేసుకొని బిల్ అయితే వేయించేసుకున్నాం. అండ్ ఇక్కడ మేము విజేతాలో ఇన్‌స్టంట్ ఫుడ్స్ ఉంటాయి కదా! రెడీ టు మిక్స్ అలాగా. సో, అవైతే ట్రై చేద్దామని అయితే తీసుకొని మీకు కూడా రివ్యూ ఇద్దామని అయితే తీసుకున్నాము. సో, ఆల్రెడీ ఇన్‌స్టంట్ కాఫీ అయితే రివ్యూ ఇచ్చాము. మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉంది. చెక్ చేయండి. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకా విజేతాలో అయిపోయాక ఎగ్జిబిషన్ ఉంది. పరిణయ ఎగ్జిబిషన్ అని చెప్పి వెళ్ళాము. కలెక్షన్ చూద్దాం. ఏమన్నా నచ్చితే తీసుకుందామని. ఇంతకీ నేను తీసుకున్నానా? తీసుకోలేదా? కింద కామెంట్ చేయండి. చెప్తాను మీకు. అండ్ ఒక స్టాల్‌లో అయితే డ్రెసెస్ చాలా బాగున్నాయి. ఇదే స్టాల్‌లో. కానీ ప్రైజెస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి. అందుకే ఇక్కడ ఏం తీసుకోలేదు. అండ్ దెన్ కానీ చూస్తున్నాం డిజైన్స్ అవన్నీ. అక్కడ అయిపోయాక వేరే స్టాల్స్ కూడా చెక్ చేస్తున్నాం. ఏమన్నా కలెక్షన్స్ బాగున్నాయని. అండ్ ఇక్కడైతే డ్రెస్ సెట్స్ ఉన్నాయండి. బెనారస్ డ్రెస్ సెట్స్. ఇప్పుడు ఇవి ట్రెండ్ అవుతున్నాయి ఎక్కువ. వాటిల్లో కలర్స్ నచ్చక ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఈ స్టాల్‌కి వచ్చాం. ఇక్కడైతే నేను ఒక డ్రెస్, ఒక కుర్తీ అయితే తీసుకున్నాను. అండ్ దెన్ ఇంకా బయటకొచ్చేసాక ఇక్కడ స్నాక్స్ అయితే కనిపించినాయండి. ఇవన్నీ కొంచెం కూరలు అలా వాటితో కొంచెం హెల్తీ పిండిలతో చేసినవి. ఈ కుర్కురే అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మనం నార్మల్ బయట కుర్కురే మంచిది కాదు కదా! దానికి ఆల్టర్‌నేటివ్‌గా పిల్లలకి ఇవి తీసుకొని పెడితే కొంచెం వాళ్ళు కూడా కుర్కురే తిన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ కొంచెం హెల్తీ కూడా. అక్కడ అయిపోయాక మ్యాక్స్‌కొచ్చాము. మ్యాక్స్‌లో ఏమన్నా కలెక్షన్ ఉందేమో చూద్దాం. అండ్ నాకు ఇయర్ రింగ్స్ ఇష్టం మ్యాక్స్‌లో. సో, వేరే ఏమన్నా ఉన్నాయేమో, కొత్తగా ఏమన్నా వచ్చినాయేమో అని చూద్దామని అయితే వెళ్ళాము. అండ్ మ్యాక్స్‌లో మేము వెళ్ళిన టైంలో అయితే కొంచెం ఆఫర్స్ బానే ఉన్నాయి. సో, అన్నీ చూసేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బావుంటాయి మ్యాక్స్‌లో అప్పుడప్పుడు. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న వైట్‌ది ఆల్రెడీ మా సిస్టర్ పర్చేస్ చేశారు. చాలా బావుంది. యూజ్ చేసినప్పుడు స్టైలిష్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కోసం వచ్చాం కాబట్టి అవి చూడాలి కాబట్టి చూసేస్తున్నాం. అండ్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉండవండి మ్యాక్స్‌లో. వెస్ట్ సైడ్ వాటిలతో పోలిస్తే తక్కువ కింద ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా బావుంటుంది. చూసారుగా ఇదైతే నేను తీసుకున్నాను. ఆ ప్యాక్‌లో ఉన్నది 199కి 6 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో, చూస్తున్నా ఇంకా. అండ్ హూప్స్ ఇయర్ రింగ్స్ ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ హూప్ ఇయర్ రింగ్స్ వాడుతున్నారు అందరూ. సో, హూప్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడైతే చూపించలేదు. సో, 2 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి మా మదర్ వాళ్ళ కన్నమ్మ ఇంటికి వెళ్ళాం. అంటే మాకు పెద్దమామ అవుతారు. సో, అక్కడ ఏదో తీసుకోవాలి అండ్ ఏదో లగేజ్ ఇవ్వాలి అని చెప్పి అయితే వెళ్ళాము.
అండ్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక డాగ్ ఇలా పప్పీస్ పెట్టిందంట. సో, చూస్తున్నాననమాట. చాలా క్యూట్ ఉన్నాయి. ఒక 5-6 పప్పీస్‌ని పెట్టిందంట. మా పెద్దమామ అడుగుతున్నారు తీసుకువెళ్తారా అని చెప్పి. వద్దు మా ఇంట్లో ఆల్రెడీ డాగ్ ఉంది కదా! సరిపోతుంది అని చెప్పాం. కానీ చాలా క్యూట్ ఉన్నాయి. అవి నేను ఎటు వెళ్తే అటు తిరిగి వచ్చేస్తున్నాయి నా వెనకాలే. సో, ఇంకా వాటిని చూసి ఇంకా ఇంటికైతే వెళ్ళాము. అండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్యూ అనమాట. ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఎక్కువ హౌసెస్ ఏం లేవు. సో, ఫుల్ గ్రీనరీ టైప్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏదో పాదు ఇది నాకు నేమ్ మర్చిపోయాను అప్పుడు చెప్పారు. డేస్ గ్యాప్ వచ్చేసింది కదా! సో, అది ఇలాగా కింద నుంచి పైన ఇంటికి ఇలా పెట్టుకున్నారనమాట. చాలా నచ్చింది. నార్మల్‌గా ఎక్కువ పల్లెటూరుల్లో వాటిల్లో ఇలాగే పెట్టుకుంటారు కదా! సో, ఇంకా అక్కడ పనయిపోయాక ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. సో, ఇంటికి వెళ్ళే ముందు మేము వెళ్ళే దారిలో బెంగుళూరు అయ్యంగార్ బేకరీ ఉంది. ఇక్కడ పఫ్స్ చాలా బావుంటాయండి. సో, తిందామని చెప్పైతే వెళ్ళాము. మా అక్క, మా మదర్ చికెన్ పఫ్, నేనేమో వెజ్ పఫ్ తీసుకున్నాను. అక్కడ ఈ కేక్స్ అవన్నీ ఉన్నాయి. సో, చూస్తున్నాం ఏమన్నా తీసుకుందామా అనైతే. కానీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళినప్పుడు దెబ్బ అవుతాయి కదా! సో, ఆ రోజు కూడా నాకైతే పఫ్ అస్సలు నచ్చలేదు. నార్మల్‌గా అయితే చాలా అంటే చాలా బావుంటుంది. పైన లేయర్ క్రిస్పీగా అది. కానీ ఆ రోజైతే అంతేం నచ్చలేదు. ఇంకా తినేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము బ్యాక్. సో, మార్నింగ్ స్టార్ట్ అయ్యానన్నాను కదా! ఇంటికెళ్ళేసరికి ఏ టైం అయిందో చూడండి. ఇంకా అన్ని పనులు పూర్తి చేసేసుకుని ఫైనల్గా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం రిటర్న్. మేము మార్నింగ్ 10:30కి భీమవరం వెళ్ళాము. 10కి స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా. ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అయింది. ఇంటికి వెళ్ళేసరికి 3 అవుతుందండి. సో, చూసారు కదా బిజీ డే. మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 3 అయింది ఇంటికి వెళ్ళేసరికి. సో, ఇంటికి వెళ్ళాక ఇప్పుడు కొనుక్కున్నవి అవన్నీ సర్దుకుని అవి పనులు ఉంటాయి. సో, ఇంటికి వెళ్ళాక ఏం చేశానో చూసేయండి. ఇంకా ఇంటికొచ్చేసి అన్నీ సర్దేశాక బయటకొస్తే ఇలాగా సన్‌సెట్ అవుతుందనమాట. వ్యూ అదిరిపోయింది. సో, మొత్తం మా ఇంటి పక్కనంతా పొలాలుంటాయి. ఇంక ఇల్లులేం లేకుండా. సో, ఎంజాయ్ చేస్తున్నాను సన్‌సెట్ వ్యూ అంతా. అండ్ చూస్తున్నప్పుడు అక్కడ దూరంగా మాకు రోడ్ వర్క్ జరుగుతుంది. అక్కడ సైడ్‌కి కొంచెం రోడ్ వెళ్ళడానికేశారు. అది మట్టి వల్ల కొంచెం దిగిపోయిందనమాట. పాపం తీయడానికి చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో, అది చూస్తున్నామనమాట ఏమవుతుందని. అండ్ ఆ రోజు అయిపోయాక నెక్స్ట్ డే అయితే మా కజిన్‌ది శుక్రవారం పూజుంది. సో, తాంబూలం తీసుకుందామనైతే ఇలా రెడీ అయ్యి వెళ్ళాను. సో, సింపుల్ గెట్ రెడీ విత్ మీ అనమాట. నెక్ అయితే ఇలాగ బ్లాక్ బీడ్స్ విత్ హెవీ లాకెట్ అండ్ అంత హెవీగా ఏసుకున్నాను కాబట్టి ఇయర్ రింగ్స్, సింపుల్ స్టడ్స్ పెట్టుకున్నాను. అండ్ శారీ వచ్చేసి గోల్డ్ టిష్యూ శారీ విత్ బ్లాక్ బ్లౌజ్ అయితే పేర్ చేసుకున్నాను. ఇది నేను పెళ్లి టైంలో తీసుకున్నాను. గోల్డ్ శారీస్ కొంచెం ట్రెండింగ్ ఉన్నాయి కదండీ! అండ్ గోల్డ్ టిష్యూ శారీ లాగా మెటీరియల్ అది తీసుకుని అండ్ దానికి సెట్ అయ్యేటట్టు ఇలాగ కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. అది కూడా మెటీరియల్ విడిగా తీసుకొని అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో, దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. మీకెలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పడం మర్చిపోకండి. సో, రెడీ అయిపోయి నేను మా మదర్ అయితే కజిన్ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి మా కజిన్ మొత్తం ఇలా అమ్మవారిని అందంగా రెడీ చేసి డెకరేషన్ కూడా తనే చేసుకుంది. అండ్ ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉంటే అవి సెట్ చేసుకుంటుంది. అన్నీ సెట్ చేసుకునే టైంకి పంతులు గారు కూడా వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసేశారు. సో, పూజ అయ్యాక కథ చదివే ముందు అక్షింతలైతే ఇచ్చారు. సో, అక్షింతలు తీసుకొని కథ విందామనైతే కూర్చున్నాను. ఆ గణితామని ప్రతి దినము ఉదయమునే మేల్కొని స్నానము చేసి భర్త పెద్దలకు అనేక విధములైన సో, కథ మొత్తం అయిపోయాక అక్షింతలు వేసుకొని, వాయనం కూడా తీసేసుకొని, ఇంకా మీకైతే ప్రసాదాలు చూపిస్తున్నాను. ఏం వెరైటీస్ ఉన్నాయా అని చెప్పి. సో, మాకు 9 రకాలు గాని, 11 రకాలు గాని ప్రసాదాలైతే చేస్తారండి అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి. సో, అవన్నీ ఇవే అనమాట. సో, ఇంకా ప్రసాదం తినేసి మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం నేను, మా మదర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.